ఈరోజు ఆంధ్రప్రదేశ్ బేడబుడుగ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిన్న ఈరోజు 2 రోజుల్లో ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దృష్టికి వివిధ సమస్యలు మన బృహజంగల సమస్య తీసుకుపోయి మనకు మినిస్టర్ల ద్వారా అయితేనేమి, అదేవిధంగా ఎమ్మెల్యేల ద్వారా అయితేనేమి, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, డిప్యూటీ సీఎం వారికి, అదేవిధంగా నారా లోకేష్ గారికి తెలియజేసి కేంద్రంలో మన సమస్య ఆర్జీఐలో ఆగి ఉండేదాన్ని కదలికలు చేయాలనే ఉద్దేశంతోనే ఈ 2 రోజుల పర్యటనకు రావడం జరిగింది. వచ్చినప్పుడు ఇక్కడ మనకు ఆన్లైన్లో ముఖ్యమైనది ఏంటంటే కేంద్రంలో చట్టబద్ధ కావాలంటే ప్రాసెస్ అవుతుంది. మరొకసారి నేను ఆంధ్రప్రదేశ్లో బృహజంగాలకు అందరికీ మనవి చేస్తున్నాను, అప్పీల్ చేస్తున్నాను. అది దీర్ఘకాలిక సమస్య. ఆ సమస్యను మనం సాల్వ్ చేసుకున్నంత వరకు మన పిల్లల భవిష్యత్తు, చదువుకునే వాళ్ళు, ఎడ్యుకేటెడ్ పరంగా ఎదిగే వాళ్ళు, నాలెడ్జ్ ఉండే వాళ్ళకు వివిధ కోణాల్లో పడుతున్న డిపార్ట్మెంట్లో ఉద్యోగ పరంగా లేదా సంక్షేమ పథకంగా పరంగా వివిధ అన్ని విధాలుగా బెనిఫిట్స్ రావడానికి మనకు ఒక ప్రత్యేకంగా ఆన్లైన్లో బృహజంగం నమోదు చేస్తే అన్ని బెనిఫిట్స్ మనకు ఒకరికి వెళ్ళి కల్పించుకుంటూ అది దాన్ని స్వీకరిస్తూ మరొక వైపు మన దీర్ఘకాలికమైన సమస్యను పరిష్కరించుకునే విధంగా చూడాలనే కంకణంతోనే గతంలో కూడా ఆంధ్రప్రదేశ్ బేడబుడుగ సంక్షేమ సంఘం ఇదే సెక్రటేరియట్ నందు గత 2-3 నెలల కిందట కూడా మేము ఇచ్చాము. ఆన్లైన్లో బృహజంగ కులం లేకపోవడం వలన చాలా అన్యాయం జరుగుతుంది కాబట్టి దీన్ని న్యాయం చేయండి అని చెప్పి ఇచ్చాం. కానీ బాధాకరమైన విషయం ఏంటంటే యావత్తు బృహజంగ ప్రజానికలారా గమనించండి. మన కులంలో సంఘాలు, వివిధ సంఘాలు పెట్టుకొని ఎన్ని సంఘాలు ఉన్నా మంచిదే, కానీ వివిధ సంఘాలు పెట్టుకోవడం వలన వారు వివిధ రకాలుగా రిపోర్ట్ ఇస్తూ మరియు ఇదో ఆ కులం వాళ్ళు మా వాళ్ళు కాదు, వీళ్ళు మా వాళ్ళు కాదని చెప్పడం అనేది దుర్మార్గమైనది, నీచమైనదిగా నేను తెలియజేసుకుంటాను. కులంలో పుట్టినవాడు కులానికి సేవ చేయాలి, కానీ కులాల్లో మనలోనే తారతమ్యతలు ఎట్టి మనమే ఏదో 30 పెంబాల అధికారుల కాడ నేనే గొప్ప కావాలని చెప్పుకుంటూ ఆ కులం మాది కాదు, ఆ సంఘమోడు మావోడు కాదు అని చెప్తున్నారంటే ఇంతకన్నా దుర్మార్గమైన విషయం మరొకటి ఉండదని చెప్పి తెలియజేసుకుంటూ అలాంటి మార్పు చెందండి దయచేసి. వివిధ సంఘాలలో కూడా ఇదే ఇవాళ మన సోదర సంఘాలలో అయితేనేమి, బీసీ సంఘాలలో అయితేనేమి ఎన్నో సంఘాలు ఉండే, ఎన్నో కమ్యూనిటీ లీడర్లుగా ఎదుగుతున్నారు. కానీ ఎవరి వేలో వాళ్ళు పని చేసుకుంటూ ముందుకు పోతుంటారు. కానీ దురదృష్టవశాతం ఏంటంటే మన బృహజంగంలో ఎండ్రకే కుండ్లు ఇడ్చేది వివిధ రకాలుగా పోయి అధికారుల కాడ, రాజకీయ నాయకుల కాడ మొప్పులు చెందాలని ఇది ఆన్లైన్లో పెట్టద్దండి, ఇది ఆన్లైన్లో పెట్టండి అని మొబ్బే పెట్టుకుంటూ మేము మాత్రమే ఏసీలము, మేము మాత్రమే బృహజంగాలము అని చెప్తున్నారంటే దుర్మార్గమైనది, ఇది నీచమైనదిగా మరొకసారి వాళ్ళకి నేను హెచ్చరికలు జారీ చేస్తున్నాను. ఏమైందంటే కబద్దారు, మీరు కూర్చొని చర్చ జరుపుకుందాం. ఏ ఎవిడెన్స్ ఉంటే, ఏ రిపోర్ట్స్ ఉంటాయి, ఎవరెవరు సక్రంగా దారిపోతున్నారు, ఎవరు అన్యాయం చేస్తున్నారు జాతికి అనేది నిరూపించుకుందాం. ఎవరెవరు కలిసినదని కూడా చూసుకుందాం. కానీ ఈ విధంగా తప్పుదోవ చేసి మన కులాన్ని మనమే చెడగొడుతున్నాం అనేది మీరు గమనించుకోండి అంటే తెలియజేసుకుంటూ, ఈరోజు ఆన్లైన్లో పెట్టకపోవడానికి కారణము కొన్ని సంఘాలు వివిధ రకాలుగా రిపోర్ట్స్ ఇవ్వడం వల్లనే మనకు అన్యాయం జరిగింది. దానివైపే ఈరోజు మేము పోయి క్షుణ్ణంగా అధికారులు, ఐఏఎస్ అధికారులతో అందరితో చేశాం. అయ్యా ఎస్సీ ఎస్టీ బీసీలో మా కులం ఆన్లైన్లో లేనప్పుడు అదర్వైజ్గా అది ఓపెన్ కేటగిరీ కింద పోతుంది, అది వాస్తవ సత్యం. ఇంతకుముందుకు ఆన్లైన్ లేనప్పుడు ఓపెన్ కేటగిరీ కింద పరిగణించే వాళ్ళము. కానీ ఇప్పుడు ఆన్లైన్లో సర్టిఫికేట్ ఉండడం వలన ఈ యొక్క పథకాలు ఎత్తడమే ఈ విధంగా ఉద్యోగ నోటిఫికేషన్లు కానీ అప్లై చేసుకోవడానికి మా కులం లేకపోవడం వల్ల అన్యాయం జరుగుతుంది. కాబట్టి దీన్ని న్యాయం చేయండి, మీరు పరిశీలించండి అని చెప్తే వారు కూడా చెప్తున్నారు, అయ్యా ఓపెన్ కేటగిరీ కింద పెట్టడం వల్ల ఎలాంటి ప్రాబ్లం ఏమి ఉండదు, ఎందుకంటే ఎస్సీ ఎస్టీ బీసీలో లేనప్పుడు ఆటోమేటిక్గా ఓసీగా పోతుంది. కనీసం మీ కులం పేరు నమోదు చేసుకోవడానికి ఆన్లైన్లో బృహజంగం తెలుసుకోవాలి. ఈ భారతదేశంలో ఉండరని తెలుసుకోవడానికన్నా మీ కులం పేరు నమోదు చేసుకోవాలి. అది మీరు చెప్పేది కరెక్టే, కానీ వివిధ సంఘాలు చెప్తున్నారు దీనిపై మేము పరిశీలిస్తామని చెప్పారు. అదేవిధంగా సునీత వీరన్ గారు కూడా ఐఏఎస్ ఆఫీసర్, ఆయన కూడా క్షుణ్ణంగా ఇన్ని వాస్తవాలు తెలుసుకొని మీకే ఫోన్ కాల్ చేయాలనుకున్నాను నేను. మీరు అదృష్టంతో ఈరోజు మీరు రావడం జరిగింది. ఈరోజు మీ ఫైల్ నా దగ్గరకు వచ్చింది, నేను ఇప్పుడే ఫార్వర్డ్ చేసి పంపించాను. కాబట్టి ఖచ్చితంగా దీన్ని మీరు పరిశీలించి న్యాయం చేస్తాను. మీరు ఇచ్చిన రిపోర్ట్ను కూడా పరిశీలిస్తాను. దీనిపైన మీరు అన్నట్టు ఒకవేళ ఈ ఓసీలో లేదా ఈడబ్ల్యూఎస్ కింద మీది కులం పెడితే రేపు కానీ ఎస్సీ కింద మీద కేంద్రంలో చట్టమే వస్తే ఏమైనా అన్యాయం జరుగుతుందేమో సుదీర్ఘంగా నేను కూడా సిఎస్తోని, చీఫ్ సెక్రటరీతో మాట్లాడి నేను న్యాయం చేస్తాను, అన్ని విధాలు పరిశీలిస్తాను. కానీ నాకున్న కోణంలో మీరు ఓపెన్ కేటగిరీ కింద మీకు వచ్చేంత వరకు పెట్టడం వల్ల ఎలాంటి ప్రాబ్లం లేదు. అదేవిధంగా గౌరవ జేసీ శర్మ గారు రిపోర్టులో పెట్టారు, 2 పాయింట్లు పెట్టారు. చట్టబద్ధ అయినంత వరకు వీళ్ళకు విద్యా ఉద్యోగ సంక్షేమ పథకాలు అందే విధంగా ఒక ప్రణాళిక వేసుకోండి, ఒక బడ్జెట్ కేటాయించమని చెప్పాడు. కాబట్టి అదర్వైజ్గా మీకు ఏమైనా లేదు, వేరే కులాలతో మీరు క్లారిఫికేషన్ చేసుకోవద్దండి. మీ కులం ఆల్రెడీ ఎస్సీ షెడ్యూల్ కులాల్లో ఉండే కులము, కానీ ఇక్కడ ప్రాంతీయ వ్యత్యాసాలు చూపించడం వల్ల ఇది రాలేకపోయి ఇక్కడ నమోదు కాకుంది. ఇది కేంద్రంలో పరిధిలో ఉంది కాబట్టి కేంద్రంలో చట్టబద్ధ అయినాక ఖచ్చితంగా ఆటోమేటిక్గా మీ కులము ఎక్కడ ఉన్నా కూడా మళ్ళీ ఎస్సీ కిందకి పరిగణించబడుతుంది. అయినా కానీ నేను ఒకసారి మళ్ళీ సెక్రటరీతో దీన్ని నోటిఫై చేసుకొని నేను ఒక అండర్స్టాండింగ్ వచ్చినాక మీకు ఎలాంటి అన్యాయం జరగకుండా ఉన్నప్పుడే నేను ఆన్లైన్లో చేర్చడం జరుగుతుందని కూడా ఆమె తెలియజేయడం జరిగింది. దాన్ని కూడా మేము లిఖితపూర్వకంగా ఒక వాస్తవాలతో కూడిన లిఖితపూర్వకంగా నివేదిక ఇస్తే మీరు
మీరు కూడా ఒక క్షుణ్ణంగా నివేదిక లిఖితపూర్వకంగా వాస్తవాలతో కూడిన నివేదిక ఇచ్చారు. మీరు కూడా కేంద్రంలో పెండింగ్ ఉందని చెప్పారు కాబట్టి అక్కడ చట్టబద్ధ అయినాకనే మీకు న్యాయం జరిగే విధంగా చేస్తారని చెప్పడం జరిగిందని కూడా నేను తెలియజేసుకుంటూ, యావత్ ఆంధ్రప్రదేశ్లో నివసిస్తున్న బుడగజంగాలారా, త్వరలోనే ఆన్లైన్లో కూడా మన కులం నమోదవుతుంది. అది ఒక చట్టబద్ధ అయినంత వరకు మన కులము ఎక్కడ చేర్చినా ఓపెన్ ఉన్నా ఎక్కడ ఉన్నా కూడా మీరు అధైర్యపడద్దని కూడా తెలియజేసుకుంటూ మరొక్కసారి మీ అందరికీ అప్పీల్ చేస్తున్నాను. మనం వాస్తవాలతో కూడిన విధానాలతోనే మనం ముందుకు పోదామని తెలియజేసుకుంటూ మరొక్కసారి మరియు గౌరవ ముఖ్యమంత్రులు, డిప్యూటీ సీఎం గారికి అందరూ కూడా మాదైన స్థాయిలో ఒక మన అసెంబ్లీలోకి పోయి వాళ్ళకి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. కానీ అనివార్యంగా ఈ ఉన్న బిజీల విధానంగా ఒక అపార్ట్మెంట్ విధానంగా స్పష్టత లేకపోవడం వల్ల వారు ఒక చీఫ్ సెక్రటరీ వారు తీసుకునడం జరిగింది. తీసుకొని మేము కన్సల్ట్ అధికారులతో రాస్తాము, ప్రత్యేకంగా ఒక లేఖ కేంద్రానికి పంపించే విధంగా చూడమని చెప్పారు. అయినా కూడా మళ్ళీ మేము తెలియజేసుకుంటున్నాం, సంఘాలలో మనము ఒక పోటీతత్వం పడదాం, మన జాతికి న్యాయం చేసే విధంగా పోటీతత్వం పడదాం. ఇది ఎక్కడ ఉందంటే ప్రాబ్లము కేంద్రంలో ఉంది. కేంద్రంలో ఉందంటే ఈ కేంద్రంలో న్యాయం జరగాలంటే సీఎం గారు మరొకసారి ప్రత్యేకంగా కేంద్రంలో చట్టబద్ధ చేయాలని చొరవ తీసుకొని ఒక లేఖ పంపాల్సింది ఉంది. ఆ లేఖ పంపించి అదేవిధంగా పర్సనల్గా అక్కడ అమిత్ షా గారి దృష్టి కానీ, ప్రధానమంత్రి గారి దృష్టి కానీ, ఆంధ్రప్రదేశ్లో ఉన్న పెండింగ్ విషయాలలో, ప్రాజెక్టు విషయాలు తెలియమి, వివిధ సమస్యలలో బుడగజంగాల సమస్య కూడా కేంద్రంలో చట్టబద్ధ చేయాలి, అది మేము పంపించాము, కాలయాపన చేయొద్దని చెప్పి ఆయన నోట్ ఫైల్లో పెట్టాలి. అంటే సీఎం గారికి ప్రత్యేకంగా ఒక లెటర్ ప్యాడ్ ఉంటుంది. ఆ లెటర్ ప్యాడ్ మీద పంపించినప్పుడే దీనికి న్యాయం జరిగే విధంగా ఉండి ఆ విధంగా చేసే విధంగా చేసేదో మేము సాధించాం, ఈ సంఘం ద్వారా మేము సేకరించామని చెప్పండి. అప్పుడు మనం జాతికి న్యాయం చేసే వాళ్ళు ఇతరు కానీ మంచి చేసే వాళ్ళకు మీరు ఏదో విధంగా తప్పుదో పోయి మీ మెప్పుల గురించి ఒకటి సంఘానికి సేవ చేసే విధంగా అన్యాయం చేసే విధంగా ఉండొద్దని కూడా తెలియజేసుకుంటూ జై హింద్, జై బుడగజంగం, జై జై బుడగజంగం.